ఈ 3 days ప్యాకేజ్ కాస్త 4 days అయిందండి. ఈ రోజు అయితే హోటల్ నుంచి చెక్అౌట్ అయిపోతున్నారు. ఐటీపీఎల్ మెయిన్ రోడ్ లో ఒక మీటింగ్ ఉంది, అక్కడ చూసుకుని అటు నుంచి అలాగే ఎయిర్పోర్ట్ వెళ్ళిపోదాం అన్నారు. ఐటీపీఎల్ మెయిన్ రోడ్ లో ఉన్న హ్యూలెట్ ప్యాకార్డ్ ఎంటర్ప్రైజ్ కి అయితే వచ్చామండి. ఈ కంపెనీకి దగ్గరలోనే మెట్రో స్టేషన్ కూడా ఉందండి. మెట్రో పేరు వచ్చేసి సింగన్నపాల్య. ఇక్కడైతే 2-2.5 గంటలు అయితే వెయిట్ చేశానండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది ఇటు గొంతుకి ఏమైందని. వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ లో చెప్తాను. అక్కడ కస్టమర్ ని పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకెళ్లిపోయానండి. కస్టమర్ ని ఎక్కడైతే పికప్ చేసుకున్నానో అక్కడైతే డ్రాప్ చేశానండి. సూటు బూటు వేసుకుని కంగారుగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన నా కస్టమర్. సార్ అక్కడ బాయ్ బాయ్ చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతుంటే ఇన్నిసార్లు తిరుగుతాను నేను ఎప్పుడు చూడలేదండి. లోపల తాజ్ హోటల్ అయితే ఉంది. మీరు చూసుకొచ్చి దూరంగా కనిపించేది తాజ్ హోటల్. సార్ డ్రాప్ చేసి డైరెక్ట్ సిటీకి వచ్చామా అన్నాడు మా ఓనర్. పొద్దు నుంచి ఏం తినలేదండి. 2-2.5 అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్స్ కి లోపలికి తిరగగానే 100 meters లోనే ఉంటుందండి హోటల్. భోజనాలు ఉన్నాయండి, ఇంట్లో భోజనాలు లాగా అయితే ఉన్నాయండి. ప్రైస్ కూడా రీజనబుల్. ఒకసారి వస్తే ట్రై చేయి. మరి ఇప్పుడు అసలు పని ఏంటంటే మా ఓనర్ నాకు ఏసా ఫౌండేషన్ కి అయితే ప్యాకేజ్ పెట్టాడు. పదండి ఇల్లు వచ్చేద్దాం. బెంగళూరు నుంచి ఏసా ఫౌండేషన్ 82 కిలోమీటర్లు అయితే వస్తుందండి. ట్రాఫిక్ ఉంటే 2.5 గంటలు, ట్రాఫిక్ లేకపోతే 2 గంటలు వెళ్ళిపోవచ్చండి. జనమీటర్ బాబు ఇలా కిలకిల్లాడిపోతున్నారని అనుకుంటున్నారా? సాయంత్రం ఏడైతే ఆ శివుడి మీద జరిగే ఆ లేజర్ షో చూడడానికి ఈ జనం అందరూ వచ్చారండి. వెదర్ అయితే అస్సలు అనుకూలంగా లేదు. ఆ వెదర్ లో ఆ శివుడిని అలా చూస్తుంటే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. లేజర్ షో అయ్యే వరకు వర్షం రాకుండా ఉంటే బాగుంటది. 10 నిమిషాల్లో లేజర్ షో స్టార్ట్ అవుద్దనగా వర్షం అయితే దొల్ల కొట్టేసిందండి. జనం ఎటు పడితే అటు పారిపోయారండి. ఎక్కడ చిన్న ప్లేస్ దొరికినా అక్కడికి వెళ్ళి తలదాచుకున్నారు. నాకైతే ఈ పాకలో దొరికింది. ఈ అన్న మన వీడియోలు చూస్తారట. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. వర్షం వల్ల లేజర్ షో క్యాన్సిల్ అయింది. నాకైతే జలుబు చేసింది.